వెల్కమ్ టు జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్. నవంబర్ 4కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్ గురించి డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందు మనం ప్రతిరోజు కూడా ఒక 3 క్వశ్చన్స్ మనం చెప్తున్నాం. దాని ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ డే పెడుతున్నాం కదా. హిస్టరీకి సంబంధించి, జియోగ్రఫీ, పాలిటీకి సంబంధించి రోజు డైలీ ఒక క్వశ్చన్. ఓకేనా? ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ నవంబర్ 4కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వీడియోని అందరూ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? రైట్. మర్చిపోవద్దు. మనకు హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ ఎవరైనా లాస్ట్ క్లాస్లో హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే ఐఎన్సికి అధ్యక్షత వహించిన ప్రెసిడెంట్స్ అయిన ఫారినర్స్ ఆంగ్లేయులు ఎవరు అన్నాం. ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఐఎన్సికి అధ్యక్షత వహించింది ఆంగ్లేయులు 1888 ఒకటి, 1889 ఒకటి, 1904 ఒకటి, 1889, 1888, 1889, తర్వాత 1894, 1904, 1904, 1910, ఈ 5 టైమ్స్. ఫస్ట్ 1888లో ఐఎన్సికి అధ్యక్షత వహించిన ఫస్ట్ ఫారినర్, విదేశీయుడు. అప్పుడు మీటింగ్ ఎక్కడ జరిగిందని అంటే అలహాబాద్లో జరిగింది. మీటింగ్ అలహాబాద్లో జరిగింది. ప్రెసిడెంట్ ఫస్ట్ ఫారినర్ విదేశీయుడు ఎవరంటే జార్జి యూల్ అనే పర్సన్. తర్వాత 1889లో ఎక్కడ అంటే ముంబైలో జరిగింది. ఫారిన్ ఎవరంటే ఆ ప్రెసిడెంట్ విలియం వెడ్డర్ బర్న్ అనే పర్సన్. విలియం వెడ్డర్ బర్న్ అప్పుడు మీటింగ్ ఎక్కడ అంటే ముంబైలో జరిగింది. తర్వాత 1894లో మద్రాసులో జరిగింది. ఆల్ఫ్రెడ్ వెబ్. 1904లో ఐఎన్సి మీటింగ్ ముంబైలో జరిగింది. అధ్యక్షుడు హెన్రీ కాటన్ అనే వ్యక్తి. 1910లో ఐఎన్సి మీటింగ్ అలహాబాద్లో జరిగింది. ప్రెసిడెంట్ ఎవరంటే విలియం వెడ్డర్ బర్న్ అనేవాడు. అంటే ఐఎన్సికి 2 టైమ్స్ ప్రెసిడెంట్ అయిన ఒకే ఒక ఫారినర్. 2 టైమ్స్ ప్రెసిడెంట్ అయిన ఒకే ఒక ఫారినర్ ఎవరంటే విలియం వెడ్డర్ బర్న్. 2 టైమ్స్ ఆయన ఫారినర్. 1889లో ఒకసారి, 1910లో ఒకసారి. టోటల్గా ఆంగ్లేయ అధ్యక్షులు ఐఎన్సికి 1888 అలహాబాద్ జార్జియూల్, 1889 ముంబై విలియం వెడర్ బర్న్, 1894 మద్రాస్ ఆల్ఫ్రెడ్ వెబ్, 1904 ముంబై హెన్రీ కాటన్, 1910 అలహాబాద్ విలియం వెడర్ బర్న్. ఇది హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్. మనకు లాస్ట్ క్లాస్లో మనం హిస్టరీకి అడిగిన క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఇది. తర్వాత పాలిటీకి సంబంధించి మనం ఏమన్నాం, 1993లో యాక్చువల్గా మన ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఫార్మేషన్ 1950 జనవరి 25. ఆ 1950 జనవరి 25న ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసినప్పుడు అది ఏకసభ్య ఎన్నికల కమిషన్గా ఉండేది. ఒకే ఒక సభ్యుడు ఉండే, ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషన్. తర్వాత దాన్ని 1989లో రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కాలంలో దాన్ని త్రిసభ్య ఎన్నికల సంఘంగా మార్చారు, రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కాలంలో. తర్వాత దాన్ని మళ్ళీ 1990లో విపి సింగ్ ప్రైమ్ మినిస్టర్ కాలంలో మళ్ళీ ఏకసభ్య ఎన్నికల సంఘంగా మార్చడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 1993లో పూర్తిగా పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ కాలంలో ఆ ఏకసభ్య ఎన్నికల సంఘాన్ని త్రిసభ్య ఎన్నికల సంఘంగా మార్చారు. మన త్రిసభ్య ఎన్నికల సంఘంగా మార్స్తే 1993లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే టిఎన్ శేషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. అప్పుడు ఇద్దరు కమిషనర్లు ఎవరెవరంటే జీవీజీ కృష్ణమూర్తి ఒక ఆయన, ఎంఎస్ గిల్. వీళ్ళిద్దరూ 1993లో ఎలక్షన్ కమిషనరు. ఈయనేమో చీఫ్ ఎలక్షన్ కమిషనర్. టిఎన్ శేషన్ ఏమో చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఇప్పుడు 1993లో మన క్వశ్చన్ ఇది. ఇప్పుడు మనకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? జ్ఞానేష్ కుమార్. ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే జ్ఞానేష్ కుమార్. 26 చీఫ్ ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఉన్న ఇద్దరు కమిషనర్ ప్రజెంట్ ఎవరు? ఒక ఆయన వివేక్ జోషి అనే ఎలక్షన్ కమిషనర్ ఒక ఆయన.
ఇంకో ఆయన సుఖబీర్ సింగ్ సంధు అని ఒక ఆయన, సుఖబీర్ సింగ్ సంధు. వీళ్ళిద్దరు ప్రజెంట్ ఎలక్షన్ కమిషనర్గా చేస్తున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయితే జ్ఞానేష్ కుమార్ 26. ఇది పాలిటీకి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ మరో ఇంకోటి జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్ ఏమడిగాం, దుర్గాపూర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అన్నాం. దుర్గాపూర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, దుర్గాపూర్ ఇనుముకు కర్మాగారాన్ని 1959లో ఏర్పాటు చేశారు. ఏ కంట్రీ సహకారంతో అంటే బ్రిటన్ సహకారంతో ఏర్పాటు చేశారు. అది ఎక్కడ ఉందనంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. వెస్ట్ బెంగాల్ దుర్గాపూర్ ఐరన్ అండ్ స్టీల్ 1959లో ఏర్పాటు చేశారు బ్రిటన్ సహకారంతో. ఎప్పుడంటే ఏ స్టేట్లో ఉందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇది జోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్. నిన్నటి సంబంధించి అంటే లాస్ట్ క్లాస్లో మన హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ క్వశ్చన్. మరి ఇప్పుడు మనం మళ్ళీ 3 క్వశ్చన్స్ అన్నాం కదా. 3 క్వశ్చన్స్లో అందులో ఫస్ట్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. కంపల్సరీ కామెంట్ రూపంలో రాయండి. విద్యపై, ఎడ్యుకేషన్పై, విద్యపై నియమించిన కమిటీలు ఏంటివి? గవర్నర్ జనరల్స్ కాలంలో, మన బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ కాలంలో విద్యపై, ఎడ్యుకేషన్పై నియమించిన కమిటీలు ఏంటి ఉన్నాయి? విద్యపై ఏ కమిటీలు నియమించారు? ఆ కమిటీ నియమించినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరైనా? విద్యపై గవర్నర్ జనరల్స్ కాలంలో నియమించబడిన కమిటీలు ఏంటివి అనేది మనకు హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్. హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ పాలిటీకి సంబంధించి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని ఏ ఇయర్లో ఎవరు ఏర్పాటు చేశారు? కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని ఏ ఇయర్లో ఎవరు ఏర్పాటు చేశారు అనేది పాలిటీకి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ది జోగ్రఫీకి సంబంధించి కాఫీ, మన ఇండియాలో కాఫీ పండించే కాఫీ ఎన్ని రకాలు? మన ఇండియాలో కాఫీ పండించే కాఫీ ఎన్ని రకాల కాఫీని మన ఇండియాలో పండిస్తారు? ఇండియాలో పండించే కాఫీ అనేది ఎన్ని రకాల కాఫీస్ మనం పండించడం జరుగుతుంది అనేది జోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్. హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఈ 3 క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ట్రై చేయండి. మీరు రోజు చదవండి. ప్రతిరోజు 3 సబ్జెక్టుల నుంచి ఒక టాపిక్ అంటే రోజు మనం ఒక 10 బిట్స్ నేర్చుకుంటూనే ఉన్నాం. ఓకేనా? రైట్, వదిలేసేయండి. ఇప్పుడు నవంబర్ 4కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్ గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. నవంబర్ 4కి సంబంధించి ఒకటి, నవంబర్ 4 కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ నవంబర్ 3 యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది చూద్దాం. నవంబర్ 3 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్పియర్ రిజర్వ్. బయోస్పియర్ డే ఎప్పుడంటే బయోస్పియర్ రిజర్వ్ డే ఎప్పుడంటే నవంబర్ 3. ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్పియర్ ఎప్పుడంటే నవంబర్ 3. మరి దాని థీమ్ ఏంటంటే షేపింగ్ 2025 బయోస్పియర్ డే యొక్క థీమ్ ఏంటంటే షేపింగ్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్, షేపింగ్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ ఫర్ పీపుల్ అండ్ నేచర్, ఇది థీమ్. 2025 డే ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్పియర్ రిజర్వ్ యొక్క థీమ్ ఏంటంటే షేపింగ్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ ఫర్ పీపుల్ అండ్ నేచర్. బయోస్పియర్ డే ఎప్పుడంటే నవంబర్ 3. మన ఇండియాలో ఉన్న టోటల్ బయోస్పియర్స్ ఎన్ని? మన ఇండియాలో టోటల్గా 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆ 18th బయోస్పియర్ రిజర్వ్ ఏది? పన్నా. ఆ పన్నా ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. మన ఇండియాలో టోటల్ బయోస్పియర్ రిజర్వ్ ఏంటంటే 18 పన్నా. ఆ పన్నా ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్. మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏదంటే నీలగిరి. 1986లో ఏర్పాటు చేశారు. నీలగిరి బయోస్పియర్ 1986లో ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ నీలగిరి. 18వది ఏదంటే పన్నా, మధ్యప్రదేశ్. అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ ఏదంటే మన ఇండియాలో గ్రేట్ రాన్ ఆఫ్ కచ్. రాన్ ఆఫ్ కచ్ ఇండియాలో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్. గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ ఎక్కడుందనంటే గుజరాత్లో ఉంది. గుజరాత్లోని గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ ఇండియాలో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్. అది ఎక్కడుందంటే గుజరాత్లో ఉంది. అతి చిన్న బయోస్పియర్ రిజర్వ్ ఏంటంటే నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడుందనంటే మేఘాలయలో ఉంది.
ఓకేనా. మన ఇండియాలో టోటల్ బయోస్ఫియర్ రిజర్వ్ 18 ఉన్నాయి. అందులో ఫస్ట్ది నీలగిరి, 18th మధ్యప్రదేశ్, పన్నా మధ్యప్రదేశ్. అతిపెద్ద అయితే గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ గుజరాత్. అతి చిన్నదైతే నోక్రెక్ ఎక్కడంటే మేఘాలయ. మరి దీంతో పాటు ఈ బయోస్ఫియర్ రిజర్వ్లతో దీనికి సంబంధించిన మరొక పాయింట్ ఏంటంటే యునెస్కో యొక్క వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్లో ఇప్పటి వరకు 13 చేర్చడం జరిగింది. మన ఇండియాలో ఉన్న 18 బయోస్ఫియర్ రిజర్వ్లను 18 బయోస్ఫియర్ రిజర్వ్లలో 13 బయోస్ఫియర్ రిజర్వ్లను యునెస్కో యొక్క వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్లో చేర్చారు. యునెస్కో యొక్క వరల్డ్ నెట్వర్క్ బయోస్ఫియర్ రిజర్వ్లో 13 బయోస్ఫియర్ రిజర్వ్లు చేర్చారు. 18లో 13. రీసెంట్గా 2025లో యునెస్కో యొక్క వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్లో మన భారతదేశం నుండి చేర్చబడిన బయోస్ఫియర్ ఎక్కడంటే మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్కు సంబంధించింది. కోల్డ్ డిజర్ట్, చల్లని ఎడారి అనే దాన్ని కోల్డ్ డిజర్ట్. అది రీసెంట్గా 2025లో యునెస్కో యొక్క వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్లో చేర్చబడింది. హిమాచల్ ప్రదేశ్కు సంబంధించిన కోల్డ్ డిజర్ట్, చల్లని ఎడారి అనే దాన్ని చేర్చడం జరిగింది. మన ఇండియాలో 18 బయోస్ఫియర్ రిజర్వ్లు ఉంటే 18 బయోస్ఫియర్ రిజర్వ్లు ఉంటే అందులో యునెస్కో యొక్క వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్లో 13 చేర్చడం జరిగింది. రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్ దాన్ని చేర్చడం జరిగింది. ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్ఫియర్ రిజర్వ్ ఎప్పుడంటే నవంబర్ 3rd. ఓకేనా. ఇది ఫస్ట్ పాయింట్. November 4th కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ పాయింట్ మనం డిస్కషన్ చేసేది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇది కోల్ ఇండియా లిమిటెడ్ బాబు, సారీ, November 3rd కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసేది. 4th కాదు, November 3rd కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. 4th కాదు, November 3rd కరెంట్ అఫైర్స్. 4th అన్నాను కాదు, November 3rd కరెంట్ అఫైర్స్ డిస్కషన్ చేస్తున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది కోల్ ఇండియా లిమిటెడ్ ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు. ఇది ప్రభుత్వ యాజమాన్యానికి సంబంధించి పబ్లిక్ సెక్టార్. ప్రపంచంలోనే ప్రభుత్వ యాజమాన్యంలోని అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు కోల్ ప్రొడ్యూసర్. బొగ్గు అంటే కోల్ ప్రొడ్యూసర్. వరల్డ్లోని లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్. ప్రపంచంలోనే ప్రభుత్వ యాజమాన్యంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు సంస్థ ఏదంటే కోల్ ఇండియా లిమిటెడ్. ఆ కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ ఎండీగా ఒక న్యూ పర్సన్ రావడం జరిగింది. ఆయన పేరు సనోజ్ కుమార్ జూ అనే వ్యక్తి. సనోజ్ కుమార్ జూ అనే పర్సన్ రావడం జరిగింది. సనోజ్ కుమార్ జూ. ఇది కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ ఎండీగా రీసెంట్గా సనోజ్ కుమార్ జూ అనే వ్యక్తి వస్తే, ఈ కోల్ ఇండియా లిమిటెడ్ను 1975లో ఏర్పాటు చేశారు. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుందనంటే కోల్కత్తాలో ఉంది. మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే కోల్ ఇండియా లిమిటెడ్ అనేది అదొక కోల్ ఇండియా లిమిటెడ్ కోల్ ప్రొడ్యూసర్. అది అంటే బొగ్గు ఉత్పత్తిదారు. ప్రపంచంలోనే ప్రభుత్వ యజమానులు అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు అంటే కోల్ ఇండియా లిమిటెడ్. దాని చైర్మన్ అండ్ ఎండీగా రీసెంట్గా ఒక న్యూ పర్సన్ వచ్చాడు. సనోజ్ కుమార్ జూ అనే పర్సన్ రావడం జరిగింది. సనోజ్ కుమార్ పర్సన్. మన ఇండియాలో బొగ్గు రకాలు ఏంటేంటి? మన ఇండియాలో బొగ్గు రకాలు ఆంథ్రసైట్, కోల్ టైప్స్ ఆంథ్రసైట్, బిట్యూమినస్, సబ్ బిట్యూమినస్, ఆంథ్రసైట్, బిట్యూమినస్, సబ్ బిట్యూమినస్, లిగ్నైట్. ఇవి మన ఇండియాలో కోల్ టైప్స్. ఆంథ్రసైట్, బిట్యూమినస్, సబ్ బిట్యూమినస్, లిగ్నైట్. ఇవి 4 రకాలు. ఇందులో మన భారత్లో ఎక్కువగా ఉపయోగించేది ఏదంటే బిట్యూమినస్. మన ఇండియాలో బాగా ఉపయోగించేది ఏదంటే బిట్యూమినస్. అది విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. ఈ బిట్యూమినస్ బొగ్గు ఎక్కువ భాగం ఎక్కడ లభిస్తుంది అంటే జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్. జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్లో లభిస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు ఎవరంటే చైనా.
రెండోది ఎవరంటే ఇండియా. సెకండ్ ప్లేస్ ఎవరంటే ఇండియా. ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు. ఫస్ట్ ప్లేస్ చైనా, సెకండ్ ప్లేస్ అయితే ఇండియా. అమెరికా పాయింట్ ఏంటంటే ప్రధాన ఎగుమతిదారు మరియు వినియోగదారు ఏదంటే అమెరికా. ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారు మరియు వినియోగదారు, ఎక్కువ యూజ్ చేసుకున్నది ఎక్స్పోర్ట్ చేసేది ఏదంటే అమెరికా. అతిపెద్ద ఎగుమతిదారు అండ్ వినియోగదారు అమెరికా. ఉత్పత్తిదారు ఫస్ట్ చైనా, సెకండ్ మన ఇండియా అన్నట్టు. ఇది బొగ్గులో కోల్లో. మరి మన ఇండియాలో భారతదేశంలో మొట్టమొదటి కోల్ బెల్ట్ ఏది, బొగ్గు క్షేత్రం ఏదంటే రాణిగంజ్. మన ఇండియాలో ఫస్ట్ కోల్ బెల్ట్ రాణిగంజ్. ఈ రాణిగంజ్ ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్. 1774 1774లో ఏర్పాటు చేశారు. రాణిగంజ్ కోల్ బెల్ట్ ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్. ఫస్ట్ది మన ఇండియాలో ఫస్ట్ కోల్ బెల్ట్ రాణిగంజ్. మన ఇండియాలో అతిపెద్ద కోల్ బెల్ట్ ఏదంటే దామోదర్ వ్యాలీ లార్జెస్ట్ కోల్ బెల్ట్ మన ఇండియాలో. అతిపెద్ద బొగ్గు క్షేత్రం దామోదర వ్యాలీ బొగ్గు. ఇక్కడ ఎక్కడ ఉందంటే జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇది జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ ఈ రెండు రాష్ట్రాల్లో ఉంది దామోదర వ్యాలీ. ఇది భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు క్షేత్రం. నిల్వల పరంగా దేశంలో అతిపెద్ద బొగ్గు క్షేత్రం ఏదంటే జూరియా. ఎక్కువ నిల్వలు ఉండేది మాత్రం జూరియా బొగ్గు క్షేత్రం. ఇది ఎక్కడ ఉందంటే జార్ఖండ్. నిల్వల పరంగా అయితే జూరియా. అతిపెద్ద బొగ్గు క్షేత్రం అయితే దామోదర వ్యాలీ. మొట్టమొదటి అయితే రాణాబ్గంజ్. అతిపెద్ద ఉత్పత్తిదారు చైనా, సెకండ్ ప్లేస్ ఇండియా. వినియోగదారు ఎగుమతిదారు అయితే అమెరికా. ఇండియాలో బొగ్గు రకాలంటే ఆంథ్రసైట్, బిటుమినస్, సబ్బిటుమినస్, లిగ్నైట్. ఎక్కువ ఉండేది ఏంటంటే బిటుమినస్. కోల్ ఇండియా లిమిటెడ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు, ప్రభుత్వ యాజమాన్యాలు. దానికి చైర్మన్ ఎండీగా రీసెంట్గా వచ్చిన వారు అంటే సనోజ్ కుమార్ జోన్. దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నారు? కోల్ ఇండియా లిమిటెడ్ కోల్కతాలో. ఓకేనా, రైట్. ఇదొకటి న్యూస్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇదొకటి. నవంబర్ థర్డ్ కరెంట్ అఫైర్స్లో ఇదొకటి. కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ ఎండీగా ఒక కొత్త పర్సన్ రావడం జరిగిందని చెప్పా. ఆయన గురించి మనం డీటెయిల్స్ చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, నవంబర్ 3కు సంబంధించిన థర్డ్ పాయింట్ స్పోర్ట్స్కి సంబంధించి రోహన్ బోపన్న, ఒక టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న. ఈయన టెన్నిస్కు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. రోహన్ బోపన్న ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి ఈయన రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఈయనకు 2019లో ఈయనకు అర్జున అవార్డు ఇచ్చారు. 2019లో అర్జున అవార్డు ఇచ్చారు. 2024లో పద్మశ్రీ పురస్కారం ఇచ్చారు. 2024లో పద్మశ్రీ ఇచ్చారు. 2019లో అర్జున అవార్డు ఇచ్చారు. ఎవరంటే రోహన్ బోపన్న, మన ఇండియన్ టెన్నిస్ ప్లేయర్. ఈయన రిటైర్మెంట్, ప్రొఫెషనల్ టెన్నిస్కి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద వయసులో వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ సాధించిన క్రీడాకారుడు. డబుల్స్లో పురుషుల ఓన్లీ డబుల్స్ కేటగిరీ, టెన్నిస్లో డబుల్స్ల కేటగిరీలో అతిపెద్ద వయసులో వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్. ఈయన 43 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు టెన్నిస్లో వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ సాధించాడు. ఎప్పుడంటే 2024 జనవరి 1న సాధించాడు. వరల్డ్లో టెన్నిస్లో డబుల్స్లో అతిపెద్ద వయసులో వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ సాధించిన వ్యక్తి అంటే రోహన్ బోపన్న. ఎప్పుడంటే 43 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు. ఈ రోహన్ బోపన్నే మనకు టెన్నిస్కి సంబంధించి 4 గ్రాండ్ స్లామ్ టైటిల్ ఉంటాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్, ఫ్రెంచి ఓపెన్ టెన్నిస్, వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్, యుఎస్ ఓపెన్ టెన్నిస్. ఇప్పటివరకు ఏ ఇండియన్ కూడా ఈ 4 గ్రాండ్ స్లామ్ టైటిల్ సింగిల్స్ విన్ కాలేదు, సింగిల్స్కి గెలుపొందలేదు. ఈ 4గిట్లో ఈయన 2 గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుపొందాడు. ఎవరు? రోహన్ బోపన్న. డబుల్స్లో, సింగిల్స్లో కాదు, డబుల్స్లో ఈయన 2 సాధించాడు రోహన్ బోపన్న. ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ సాధించాడు 2024లో మెన్స్ డబుల్స్ విభాగంలో 2024లో రోహన్ బోపన్న అనే పర్సన్ సాధించాడు. ఎవరు? మాథ్యూ ఎబ్డెన్ అనే వ్యక్తితో కలిసి, ఇద్దరు కలిసి. మాథ్యూ ఎబ్డెన్ ఆస్ట్రేలియాకు సంబంధించిన మాథ్యూ ఎబ్డెన్తో కలిసి 2024 మెన్స్ డబుల్స్ కేటగిరీలో ఈయన విన్ కావడం జరిగింది. మెన్స్ డబుల్స్లో 2024. ఆ తర్వాత ఇంకోటి దీనికన్నా ముందే 2017లో సాధించాడు మిక్స్డ్ డబుల్ కేటగిరీ, మిక్స్డ్ డబుల్స్, ఒక జంటు ఒక ఉమెన్. 2017లో మిక్స్డ్ విభాగంలో ఫ్రెంచి ఓపెన్ టెన్నిస్ సాధించాడు. ఫ్రెంచి ఓపెన్ టెన్నిస్ను ఈయన సాధించడం జరిగింది. ఎవరితో? గ్యాబ్రియల్ డొబ్రోస్కి.
డెబ్రోస్కీ గ్యాబ్రియల్ డెబ్రోస్కీ అనే వ్యక్తితో కలిసి 2017లో ఫ్రెంచి ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ సాధించాడు. గ్యాబ్రియల్ డెబ్రోస్కీ ఏ కంట్రీ అంటే కెనడా దేశానికి చెందిన వ్యక్తి. ఈ రెండు టైటిల్స్ను రోహన్ బోపన్న సాధించడం జరిగింది. రోహన్ బోపన్న అనే పర్సన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ సాధించాడు, ఫ్రెంచి ఓపెన్ టెన్నిస్ సాధించాడు. ఇవి రెండు కూడా డబుల్స్లో సాధించాడు. ఫ్రెంచి అయితేనేమో మెన్స్ డబుల్స్, ఆస్ట్రేలియా అయితేనేమో మెన్స్ డబుల్స్, ఫ్రెంచి అయితేనేమో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సాధించాడు. ఆ రోహన్ బోపన్న ప్రొఫెషనల్ టెన్నిస్కి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అతిపెద్ద వయసులో వరల్డ్ నెంబర్ 1 డబుల్స్లో సాధించిన క్రీడాకారుడు రోహన్ బోపన్న. ఆ రోహన్ బోపన్నే 2023లో మనకు 5th కాఫీ సమిట్ జరిగింది. 5వ కాఫీ సమిట్, ఇంటర్నేషనల్ కాఫీ సమిట్, 5th కాఫీ సమిట్ జరిగితే ఎక్కడ అంటే బెంగళూరులో జరిగింది 5th కాఫీ సమిట్. ఆ బెంగళూరులో జరిగినప్పుడు ఆ కాఫీ సమిట్కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే రోహన్ బోపన్నే. 2023లో 5th కాఫీ సమిట్ బెంగళూరులో జరిగినప్పుడు ఆ బెంగళూరులో జరిగిన కాఫీ సమిట్కి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసిన కూడా రోహన్ బోపన్ అనే పర్సన్ చేయడం జరిగింది. ఈయన ప్రొఫెషనల్ టెన్నిస్కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఎవరు? రోహన్ బోపన్ అనే వ్యక్తి. మనకు టెన్నిస్కి సంబంధించి ఆర్గనైజేషన్ అంటే ఏంది? టెన్నిస్కి సంబంధించి ఆర్గనైజేషన్ అంటే ITF అంటాం. ITF అంటే ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్. దీన్ని 1913 మార్చి 1న ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ఫార్మేషన్ 1931 మార్చి 1న ఏర్పాటు చేస్తే దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే లండన్లో ఉంది. దీని ప్రెసిడెంట్ ఎవరంటే డేవిడ్ హంగర్టీ అనేవాడు. డేవిడ్ హంగర్టీ అనే పర్సన్ ప్రెసిడెంట్ ITF చైర్మన్ అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ అన్నాం. మనకు ప్రతి ఇయర్ 4 గ్రాండ్ స్లామ్ జరుగుతాయి అన్నాం. ఏది? ఆస్ట్రేలియా, ఫ్రెంచి అన్నాం, వింబుల్డన్ అన్నాం, US ఓపెన్ టెన్నిస్ అన్నాం. ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ అనేది 1905లో స్టార్ట్ అయింది. ఫ్రెంచి 1891లో స్టార్ట్ అయింది. వింబుల్డన్ 1877లో స్టార్ట్ అయింది. US అయితే 1881లో స్టార్ట్ అయింది. 1881లో US ఓపెన్ టెన్నిస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఆ 4గిట్లో రోహన్ బోపన్న 2 సాధించాడు. డబుల్స్లు, సింగిల్స్ కేటగిరీలో కాదు. ఓకేనా? ఇది రోహన్ బోపన్నకి సంబంధించి November 3 కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కషన్ చేసి. ఓకేనా? రైట్. నెక్స్ట్ మరొక పాయింట్ చూద్దాం. మరొక పాయింట్ ఏంటంటే టాంజానియా అనే కంట్రీ సంబంధించి అధ్యక్షురాలిగా ఒక ఉమెన్ రావడం జరిగింది. ఈమె ఆల్రెడీ అధ్యక్షురాలిగా పనిచేస్తుంది టాంజానియా. యాక్చువల్గా జాన్ మగుపులి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అది టాంజానియా ప్రెసిడెంట్ జాన్ మగుపులి అనే పర్సన్. ఈయన టాంజానియా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈయన మరణించడంతో ఈమె 2021లో టాంజానియా అధ్యక్ష బాధ్యతలు తీసుకుంది. 2021 నుంచి 25 వరకు టాంజానియా అధ్యక్షురాలుగా పనిచేసింది. అంతకన్నా ముందు ఈమె 2015 నుండి 2021 వరకు టాంజానియా వైస్ ప్రెసిడెంట్గా పనిచేసింది. టాంజానియా ఉపాధ్యక్షురాలుగా 2015 నుంచి 21. ఆ 21 తర్వాత ఆ టాంజానియా ప్రెసిడెంట్ అయిన జాన్ మగుపులి మరణించడంతో ఈమె టాంజానియా అధ్యక్ష బాధ్యతలు తీసుకుంది. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా టాంజానియాలో అధ్యక్ష ఎన్నికలు జరిగితే, ప్రెసిడెంట్ ఎలక్షన్లు జరిగితే ఈమె 95% ఈమె విన్ కావడం జరిగింది. ఈమె గెలుపొందింది. ఎవరు? టాంజానియా అధ్యక్షురాలిగా గెలుపొందిన మహిళ పేరు సమీయా సాలూహు అనే ఒక మహిళ. ఈమె టాంజానియా అధ్యక్షురాలుగా ఎన్నిక కావడం జరిగింది. మళ్ళీ ఇంతకుముందేమో ఆ పర్సన్ చనిపోతే ఆమె బాధ్యతలు తీసుకుంది. ఇప్పుడు ఈసారి ఏమో ఎన్నికల్లో గెలుపొందింది. ఆమె పేరేంది? సులూహు టాంజానియా ప్రెసిడెంట్ ఈమె. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఎన్నిక కావడం జరిగింది. ఏది దేశానికి? టాంజానియా క్యాపిటల్ ఏమంటాం? టాంజానియా క్యాపిటల్ డోడోమా. టాంజానియా కరెన్సీ టాంజానియన్ షెల్లింగ్ అనే కరెన్సీ. ఆ టాంజానియాకు ప్రైమ్ మినిస్టర్ కూడా ఉంటాడు. కాసిం మజాలియా అనే పర్సన్ టాంజానియా ప్రైమ్ మినిస్టర్. కాసిం మజాలియా అనే వ్యక్తి టాంజానియా ప్రైమ్ మినిస్టర్ అయినా టాంజానియా ప్రెసిడెంట్గా ఒక ఉమెన్ రావడం జరిగింది. టాంజానియా క్యాపిటల్ డోడోమా అన్నాం. టాంజానియా కరెన్సీ
టాంజానియన్ షెల్లింగ్ అను. ఈ టాంజానియాలోని జాంజిబార్ అనేది మన ఇండియా భారతదేశానికి సంబంధించి ఐఐటీలు, మన ఇండియాలో ఐఐటీలు ఎన్ని ఉన్నాయి? 23 ఐఐటీస్ ఉన్నాయి. కానీ మన భారతదేశం వెలుపల, అబ్రాడ్లో భారతదేశం వెలుపల మన మొట్టమొదటి ఐఐటి క్యాంపస్ను ఎక్కడ ఏర్పాటు చేశామంటే టాంజానియాలోని జాంజిబార్లోనే ఏర్పాటు చేశాం. టాంజానియాలోని జాంజిబార్లో ఐఐటి మద్రాస్ వాళ్ళు మన మొట్టమొదటి ఐఐటి క్యాంపస్ భారతదేశం వెలుపల ఎక్కడ వేశారంటే జాంజిబార్. అది ఏ కంట్రీ అంటే టాంజానియా. ఎవరంటే ఐఐటి మద్రాస్. మన రెండవ ఐఐటి క్యాంపస్ను యూఏఈలోని అబుదాబిలో ఏర్పాటు చేశాం. భారతదేశం వెలుపల సెకండ్ ఐఐటి క్యాంపస్ యూఏలోని అబుదాబిలో ఎవరు? ఐఐటి ఢిల్లీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఐఐటి ఢిల్లీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, ఇదొక పాయింట్. మరి టాంజానియా గాంధీ అని ఒక వ్యక్తిని పిలుస్తారు. టాంజానియా గాంధీ ఎవరైనా? టాంజానియా గాంధీ అని పిలువబడే వ్యక్తి జూలియస్ నైరేరి అనే పర్సన్ని టాంజానియా గాంధీగా పిలుస్తారు. అదే శ్రీలంక గాంధీ అయితే ఏటి అరియరత్న అనే పర్సన్ని శ్రీలంక గాంధీగా పిలుస్తారు. అదే దక్షిణాఫ్రికా గాంధీ అయితే దక్షిణాఫ్రికా గాంధీగా నెల్సన్ మండేలాను పిలుస్తారు. దక్షిణాఫ్రికా గాంధీ నెల్సన్ మండేలా. అదే అమెరికన్ గాంధీ అయితే అమెరికన్ గాంధీ మార్టిన్ లూథర్ కింగ్ అనే వ్యక్తిని పిలుస్తారు. అదే ఆఫ్రికన్ గాంధీ అయితే కెనెత్ కౌండా అనే పర్సన్ పిలుస్తారు. అదే ఆంధ్ర గాంధీ అయితే వావిలాల గోపాలకృష్ణను ఆంధ్ర గాంధీ అని పిలుస్తారు. అదే తెలంగాణ గాంధీ అయితే భూపతి కృష్ణమూర్తి తెలంగాణ గాంధీ పిలుస్తారు. తెలంగాణ సరిహద్దు గాంధీ అయితే సర్దార్ జమలాపురం కేశవరావును తెలంగాణ సరిహద్దు గాంధీ అని పిలుస్తారు. మరి టాంజానియా గాంధీ జూలియస్ నైరేరి అను. ఈ టాంజానియా గాంధీ జూలియస్ నైరేరికే గాంధీ పీస్ అవార్డ్ అనేది 1995 అక్టోబర్ 2న గాంధీజీ 125వ జయంతి సందర్భంగా గాంధీ పీస్ అవార్డును ప్రారంభించడం జరిగింది. గాంధీ పీస్ అవార్డు ప్రారంభించింది 1995లో గాంధీజీ 125వ జయంతి సందర్భం. ఆ మొట్టమొదటి గాంధీ పీస్ అవార్డు అనేది ఎవరికి ఇచ్చారంటే జూలియస్ నైరేరికి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ గాంధీ పీస్ అవార్డు. దాని యొక్క ప్రైజ్ మనీ 1 crore, కోటి రూపాయలు. మరి రీసెంట్గా అంటే 2021 వరకు గాంధీ పీస్ అవార్డు ఇచ్చారు. 2021లో గాంధీ పీస్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే గీతా ప్రెస్కి ఇవ్వడం జరిగింది. ఈ గీతా ప్రెస్ ఎక్కడుంది? హెడ్ క్వార్టర్ అంటే గోరఖ్పూర్లో ఉంది. గీతా ప్రెస్ ఎక్కడుందంటే గోరఖ్పూర్. ఆ గీతా ప్రెస్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1923లో ఏర్పాటు చేశారు. ఎస్టాబ్లిష్ ఎప్పుడంటే 1923. ఆ గీతా ప్రెస్ ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద హిందూ మత గ్రంథాలను ప్రచురించే సంస్థ. ప్రపంచంలో అతిపెద్ద హిందూ మత గ్రంథాలు ప్రచురించే సంస్థ ఏదంటే గీతా ప్రెస్. ఆ గీతా ప్రెస్ను 2021లో దానికి అవార్డు ఇస్తే దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది 1923. ఇది మనకు టాంజానియా అధ్యక్షురాలుగా ఒక ఉమెన్ వచ్చింది కాబట్టి ఆ బేస్డ్ ఈ పాయింట్స్ అని మనం ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దాం. నవంబర్ 3కి సంబంధించి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఏముందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ పాయింట్, ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం, ప్రపంచంలోనే లార్జెస్ట్ మ్యూజియాన్ని రీసెంట్గా ప్రారంభించడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియాన్ని 8,320 కోట్ల రూపాయలతో నిర్మించారు. 8,320 కోట్ల రూపాయలతో ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజియాన్ని నిర్మించారు. ఆ మ్యూజియం యొక్క వైశాల్యం 24,000 స్క్వేర్ కిలోమీటర్స్, 24,000 స్క్వేర్ కిలోమీటర్స్, 24,000 చదరపు కిలోమీటర్లతో 8,320 కోట్ల రూపాయలతో వరల్డ్లోనే లార్జెస్ట్ మ్యూజియాన్ని ఏ కంట్రీ అంటే ఈజిప్టులో ఏర్పాటు చేయడం జరిగింది. వరల్డ్లో లార్జెస్ట్ మ్యూజియం ఇది. రీసెంట్గా ప్రారంభించారు. ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియాన్ని ఎక్కడ ప్రారంభించారంటే ఈజిప్టులో ప్రారంభించారు. ఈజిప్ట్ అనేది ఆఫ్రికాలో జనాభా పరంగా 3వ స్థానంలో ఉన్న దేశం. జనాభా ఎక్కువ ఉన్నది ఆఫ్రికాలో. ఫస్ట్ నైజీరియా, సెకండ్ ఇథియోపియా, మూడోది ఈజిప్ట్. ఇది పాపులేషన్ వైజ్ ఆఫ్రికన్ కాంటినెంట్లో 54 కంట్రీస్ ఉంటే అందులో ఫస్ట్ ఏదంటే పాపులేషన్ వైజ్ నైజీరియా, సెకండ్ ఇథియోపియా, థర్డ్ ఈజిప్ట్. ఆ ఈజిప్ట్లోనే అతిపెద్ద మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. మ్యూజియంస్ డే ఎప్పుడంటే May 18. ఇంటర్నేషనల్ మ్యూజియం డే ఎప్పుడు జరుపుకుంటారంటే May 18న సెలబ్రేట్ చేస్తారు. మరి ఆ ఈజిప్ట్ క్యాపిటల్ ఏంటిది? ఖైరో. ఈజిప్ట్ క్యాపిటల్ ఏదంటే ఖైరో. ఈజిప్ట్ కరెన్సీ ఏంది? ఈజిప్టియన్ పౌండ్ అనేది దాని యొక్క కరెన్సీ. ఆ ఈజిప్ట్ యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే అబ్దుల్లా ఫతే ఎల్ సిసి.
అబ్దుల్లా పతే ఎల్సిసి అనే వ్యక్తి ఈజిప్ట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న వ్యక్తి అబ్దుల్లా పతే ఎల్సిసి. ఆ ఈజిప్ట్లోనే ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియాన్ని రీసెంట్గా ప్రారంభించడం జరిగింది. ఓకేనా, ఇదొక పాయింట్. November 3 కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇదొక పాయింట్. నెక్స్ట్ మరొకటి, సిప్రి అనే ఒక సంస్థ నివేదిక ఇచ్చింది. సిప్రి అనే సంస్థ, సిప్రి SIPRI స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సిప్రి మీన్స్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దీన్ని 1966లో ఏర్పాటు చేశారు. స్టాక్హోమ్ అంటే ఏ కంట్రీ? స్వీడన్కి సంబంధించి. స్టాక్హోమ్ దేని? ద క్యాపిటల్ ఆఫ్ స్వీడన్. స్వీడన్ క్యాపిటల్ స్టాక్హోమ్. ఆ స్టాక్హోమ్ సంబంధించిన సంస్థ అది సిప్రి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు రీసెంట్గా నివేదిక విడుదల చేశారు. దీని మీద ప్రపంచంలో అణు ఆయుధాలు ఎక్కువ ఉన్న దేశాలు, ప్రపంచంలో అణు ఆయుధాలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితా 9 దేశాలలోనే మొత్తం అణు ఆయుధాలు కలిగి ఉన్నట్టుగా. అణు ఆయుధాలు, న్యూక్లియర్ వెపన్స్. సిప్రి నివేదిక ప్రకారం ప్రపంచంలోని 9 దేశాల వద్ద మొత్తం 12,241 అణు ఆయుధాలు ఉన్నట్లుగా ప్రకటించారు. న్యూక్లియర్ వెపన్స్ టోటల్గా ఈ సిప్రి నివేదిక ప్రకారం ఈ 9 దేశాలలోనే 12,241 అణు ఆయుధాలు ఉన్నట్లుగా సిప్రి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అణు ఆయుధాలు అంటే న్యూక్లియర్ వెపన్స్. ఆ న్యూక్లియర్ వెపన్స్లో ఎక్కువ ఎక్కడున్నాయంటే రష్యాలో ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సెకండ్ ఎవరంటే అమెరికా. ఈ రష్యాలో న్యూక్లియర్ వెపన్స్ అణు ఆయుధాలు ఎన్ని ఉన్నాయంటే 5,459, 5,459 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి రష్యా దగ్గర. సెకండ్ అమెరికా దగ్గర 5,177 వెపన్స్ ఉన్నాయి అమెరికా దగ్గర. థర్డ్ ఎవరంటే చైనా దగ్గర 600. తర్వాత ఫ్రాన్స్ వద్ద 290 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఫ్రాన్స్ దగ్గర సిప్రి రిపోర్టు ప్రకారం. ఆ ఫ్రాన్స్ 4th ప్లేస్. తర్వాత ఫిఫ్త్ ఎవరంటే ఇంగ్లాండ్ వద్ద 225 ఉన్నాయి. తర్వాత ఇండియా వద్ద 180 ఉన్నాయి. తర్వాత పాకిస్తాన్ దగ్గర 170 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 170 న్యూక్లియర్ వెపన్స్. ఆ తర్వాత ఇజ్రాయెల్ వద్ద 90 ఉన్నాయి. ఆ తర్వాత నార్త్ కొరియా, ఉత్తర కొరియా 50 వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇటీవల సిప్రి నివేదిక ప్రకారం న్యూక్లియర్ వెపన్స్ అణు ఆయుధాలు ఎక్కువ ఉన్న దేశాలు అంటే అణు ఆయుధాలు మొత్తం 9 దేశాల్లోనే 12,241 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్లుగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో హైయెస్ట్ ఎవరంటే రష్యా. మన ఇండియా ప్లేస్ అయితే 2, 4, 5, 6th ప్లేస్ మన ఇండియా. ఫస్ట్ రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఇండియా. ఈ నివేదిక ఇచ్చింది ఎవరా అంటే సిప్రి. అది ఎక్కడ ఉందంటే స్టాక్హోమ్. ఏ దేశం అంటే స్వీడన్. దాన్ని 1966లో 1966లో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, ఇదొక పాయింట్. నెక్స్ట్ మరొక పాయింట్ ఏంటంటే డిఆర్డిఎల్ అనేది. ఈ డిఆర్డిఎల్ అనే సంస్థకు ఒక చైర్మన్గా, ఒక డైరెక్టర్గా తెలుగు వ్యక్తి రావడం జరిగింది. డిఆర్డిఎల్కు ఒక తెలుగు వ్యక్తి డైరెక్టర్గా నియమితులు కావడం జరిగింది. డిఆర్డిఎల్ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ. డిఆర్డిఓ కాదు, డిఆర్డిఎల్. ఎల్ మీన్స్ ల్యాబొరేటరీ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ. ఇది డిఆర్డిఓ కింద ఉండే ఒక డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్. డిఆర్డిఓ కింద ఉండేది డిఆర్ఎల్. ఈ డిఆర్ఎల్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది. డిఆర్డిఎల్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ. ఇది హైదరాబాద్లో ఉంది డిఆర్డిఎల్. దీన్ని 1961లో ఏర్పాటు చేశారు. 1961లో డిఆర్డిఎల్ ఏర్పాటు చేస్తే దీనికి రీసెంట్గా డైరెక్టర్గా ఒక తెలుగు వ్యక్తి వచ్చాడు. ఎవరంటే అంకిత్ రాజు అనే ఒక తెలుగు పర్సన్. డిఆర్డిఎల్ అనేది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ. డిఆర్డిఓ కింద ఒక భాగం ఇది. ఎక్కడ ఉందంటే హైదరాబాద్. డిఆర్డిఓ అంటే ఇది మళ్ళీ డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ ఫార్మేషన్ ఎప్పుడు 1958. డిఆర్డిఓ ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. డిఆర్డిఓ చైర్మన్ ఎవరు? సమీర్ వి కామత్ అనే ఒక వ్యక్తి. అలాగనే ఇంకొక సంస్థ కూడా రీసెంట్గా ఒక తెలుగు వ్యక్తి డైరెక్టర్ అయ్యాడు. అది ఏఎస్ఎల్కు. ఇంకోటి ఏంటంటే ఏఎస్ఎల్ అన్నాం. ఏఎస్ఎల్ మీన్స్ అంటే అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీ. ఇది ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. దీని డైరెక్టర్ ఎవరు వచ్చారు? తెలుగు వ్యక్తి ఎం రాఘవేందర్ రావు అనే తెలుగు వ్యక్తి వచ్చాడు. దీనికి
ఏఎస్ఎల్కు డైరెక్టర్గా వచ్చిన వ్యక్తి ఎం రాఘవేందర్ రావు అనే పర్సన్ రావడం జరిగింది. ఎం రాఘవేందర్ రావు. ఏఎస్ఎల్ ఒకటి, డిఆర్డిఎల్, ఈ రెండింటికి న్యూగా తెలుగు డైరెక్టర్లు రావడం జరిగింది. తెలుగు వ్యక్తులు డైరెక్టర్లుగా వచ్చారు. ఓకేనా, ఇది ఒకటి నవంబర్ 3 కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇది ఒకటి. తర్వాత మరొకటి నవంబర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా అమర్త్య సేన్ అనే పర్సన్, మన ఎకనామిస్ట్ అమర్త్య సేన్ అనే వ్యక్తి, ఆయన యొక్క బర్త్డే ఎప్పుడంటే నవంబర్ 3, 1933 నవంబర్ 3 అమర్త్య సేన్ యొక్క బర్త్. ప్రధాన ఆర్థికవేత్త, మన ఎకనామిస్ట్, మన ఇండియాకు ఎకనామిక్స్లో నోబెల్ అవార్డు తెచ్చిన వ్యక్తి. 1998లో ఎకనామిక్స్లో నోబెల్ అవార్డు తెచ్చాడు ఈయనకు 1999లో భారతరత్న అవార్డును కూడా ప్రకటించడం జరిగింది. అమర్త్య సేన్. ఆ అమర్త్య సేన్ యొక్క బర్త్డే నవంబర్ 3, 1993లో ఈయన జన్మించడం జరిగింది. ఈయన అమర్త్య సేన్ యొక్క ఫేమస్ బుక్స్ అంటే ఒకటేమో ది ఐడియా ఆఫ్ జస్టిస్, ఫేమస్ బుక్స్లో ఒకటి ది ఐడియా ఆఫ్ జస్టిస్ అనే ఒక ఫేమస్ పుస్తకం ఉంది అది. దాంతోపాటు మరొక ఫేమస్ బుక్ ఏంటంటే డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్, డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్, ఇవి రెండు ఫేమస్ బుక్స్ అయినాయి. అమర్త్య సేన్. ది ఐడియా ఆఫ్ జస్టిస్, డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్ అనేది ఈ రెండు బుక్స్ ఎవరి అంటే అమర్త్య సేన్. ఆ అమర్త్య సేన్కి ఎకనామిక్స్లో నోబెల్ అవార్డు 1998లో వచ్చింది. అసలు ఎకనామిక్స్లో నోబెల్ అవార్డు స్టార్ట్ చేసింది ఎప్పుడు? 1969లో ఎకనామిక్స్లో నోబెల్ అవార్డు స్టార్ట్ చేశారు. ఆ 1969లో ఎకనామిక్స్లో నోబెల్ అవార్డు వచ్చింది, ఇద్దరు వ్యక్తులకు ఇచ్చారు. 1969లో ఫస్ట్ ఎకనామిక్స్లో నోబెల్ అవార్డు ఇద్దరికి ఇవ్వడం జరిగింది. జాన్ టిన్ బెర్గెన్ అనే వ్యక్తికి, జాన్ టిన్ బెర్గెన్, ఈయన డచ్ ఆర్థికవేత్త. తర్వాత రెండో వ్యక్తి రాగ్నర్ ఫ్రిష్, ఈయన నార్వే ఆర్థికవేత్త. రాగ్నర్ ఫ్రిష్, వీళ్ళిద్దరికి ఫస్ట్ ఎకానమీలో నోబెల్ అవార్డు వచ్చింది. మనకి ఎకానమీ నోబెల్ అవార్డు వచ్చింది అమర్త్య సేన్ 98లో తెచ్చి. ఈ రాగ్నర్ ఫిష్ అమర్త్య సేన్ జన్మించింది ఏ ఇయర్ అన్నాం? 1933. ఈ 1933లోనే ఈ రాగ్నర్ ఫిష్ అనే వ్యక్తి ఎకనామిక్స్ని మైక్రో మ్యాక్రో ఎకానమీగా డివైడ్ చేశాడు. అర్థశాస్త్రాన్ని సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలు విభజించింది ఎవరంటే రాగ్నర్ ఫిష్. ఎప్పుడంటే 1933లోనే. ఆ 33లోనే మన అమర్త్య సేన్, ఇండియన్ ఎకనామిక్స్ అమర్త్య సేన్ జన్మించడం జరిగింది. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే ఆడమ్ స్మిత్. ఆడమ్ స్మిత్ రచన ఏంది? వెల్త్ ఆఫ్ నేషన్. నవంబర్ 3 అనేది అమర్త్య సేన్ బర్త్డే కాబట్టి ఆయన మీద ఒక 2 పాయింట్స్ మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఇవి నవంబర్ 3కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్. మీకు ఇచ్చిన హిస్టరీ, పాలిటీ, ఎకానమీ క్వశ్చన్లకు కామెంట్ రూపంలో వాటి ఆన్సర్లు పెట్టండి. మన వీడియోని ఫాలో కాండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్ మీకు యూట్యూబ్లో ఉంటుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. జై హింద్.